T20 ప్రపంచ కప్ లో సంచలనం నమోదైంది. ప్రతిష్టాత్మక టోర్నీ నుంచి ఆస్ట్రేలియా నిష్క్రమించింది. పేలవ ప్రదర్శనతో 17 ఏళ్ల తర్వాత తొలిసారి లీగ్ దశలోనే ఇంటి దారి పట్టింది ఆసీస్. దీంతో జింబాబ్వే సూపర్ 8 కి చేరింది. ఇవాళ ఐర్లాండ్ జింబాబ్వే మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో జింబాబ్వే ఐర్లాండ్ కి చెరో పాయింట్ లభించింది. ఇప్పటికే 2 మ్యాచ్లు గెలిచిన జింబాబ్వే 5 పాయింట్లతో నేరుగా సూపర్ 8 కి చేరింది. మరో మ్యాచ్ రిజల్ట్ తో సంబంధం లేకుండా జింబాబ్వే నేరుగా క్వాలిఫై అయింది. గ్రూప్ బి లో ఉన్న ఆస్ట్రేలియా జింబాబ్వే శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో ఓడిపోయింది. ఇప్పటి వరకు 3 మ్యాచ్లు ఆడిన ఆస్ట్రేలియా కేవలం ఒక్క దాంట్లో మాత్రమే గెలిచింది. రైట్, ఇదే విషయంపై మరింత సమాచారం అనిల్ అందిస్తారు. అనిల్, T20 ప్రపంచ కప్ నుంచి ఆస్ట్రేలియా నిష్క్రమించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? గమనిత ఐసీసీ T20 వరల్డ్ కప్లో ఈరోజు జరిగినటువంటి ఈరోజు యాక్చువల్లీ జింబాబ్వే ఐర్లాండ్ మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. సో జింబాబ్వే ఇప్పటికే అంటే సూపర్ 8కు కూడా చేరుకుంది. అయితే ఇందులో మనకి కీ రోల్గా చెప్పొచ్చు 17 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియా ఈ యొక్క ఐసీసీ T20 వరల్డ్ కప్ నుంచి వెనుదిరిగింది. యాక్చువల్గా పెద్ద టీము ఆస్ట్రేలియా టీం అంటేనే సో ఛాంపియన్షిప్గా చాలా ఛాంపియన్షిప్లలో కూడా అటు T20 వరల్డ్ కప్ కానీ వన్డే వరల్డ్ కప్ కానీ తర్వాత టెస్టులలో కూడా ఒక పెద్ద టీం అయినటువంటి ఆస్ట్రేలియా సో ఈ గ్రూప్ దశలో వెనుదిరగడాన్ని చాలామంది క్రికెట్ అభిమానులు ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే చాలామంది స్టార్ బ్యాట్స్మెన్స్ ఉంటారు, బౌలర్స్ ఉంటుంటారు. కాబట్టి ఈ ఆస్ట్రేలియా టీం ఈరోజు అయితే సూపర్ 8 చేరుకోకుండానే వెనుదిరిగింది. ఎందుకంటే ఐసీసీ T20 వరల్డ్ కప్లో గ్రూపు బి దశలో ఈ టీం ఉన్నది. సో ఇప్పటికే ఒకటే మ్యాచ్ గెలిచింది కేవలం. సో గతంలో మొన్న రీసెంట్గా జరిగినటువంటి జింబాబ్వే పైన ఓడిపోయింది. తర్వాత నిన్న జరిగినటువంటి శ్రీలంక పైన కూడా ఆస్ట్రేలియా ఓడిపోయింది. ఆస్ట్రేలియాకు సంబంధించినటువంటి బౌలింగ్ కూడా చాలా విఫలం చెందింది. ఇట్లాగే ఇందులో ఈ వరల్డ్ కప్ సంబంధించినటువంటి దాంట్లో ఈసారి కమిన్స్ లేడు, హెజిల్వుడ్ లేడు. సో కీలకమైనటువంటి బౌలర్లు లేకపోవడం కూడా కొంత కారణమని చెప్పవచ్చు. ఇక నిన్న చాలా సునాయాసంగా కూడా శ్రీలంక బ్యాట్స్మెన్స్ ఇరగదీశారని చెప్పచ్చు. 18 ఓవర్లలోనే దాదాపు వారు స్కోర్ మొత్తం కొట్టేశారు. అక్కడ నిస్సంక కూడా సెంచరీతో చెలరేగాడు. సో దీంతో మొత్తానికి ఆస్ట్రేలియాకు సంబంధించి మాత్రం 2009లో ఒకసారి అప్పుడు కూడా శ్రీలంక పైన ఓడిపోయింది, వెస్టిండీస్ పైన ఓడిపోవడం వల్ల దాదాపు 17 సంవత్సరాల తర్వాత ఈరోజు మళ్ళీ గ్రూప్ దశలో ఆస్ట్రేలియా ఇంటిబాట పట్టింది. సో ఇంత పెద్ద టీం కూడా ఇంటిబాట పట్టడం అంటే కొంత ఆశ్చర్యానికి గురి చేసింది. ఇంకా మరోవైపు 2000 ఈ వరల్డ్ కప్కి సంబంధించి మాత్రం పసికునలు చెలరేగిపోతున్నాయి. మనం మొదటి నుంచి చూసాం లీగ్ దశలో యూఎస్ఏ కానీ, ఇటు నమీబియా కానీ, ఐర్లాండ్ కానీ, జింబాబ్వే కానీ ఇట్లా అన్నీ కూడా చాలా స్కోర్ చేస్తున్నాయి. బ్యాటింగ్లోనూ బౌలింగ్లోనూ మంచి పర్ఫార్మెన్స్ కనబరుస్తున్నాయి. సో అందులో భాగంగానే ఈ పెద్ద టీం అయినటువంటి ఆస్ట్రేలియాను పసికున్ అయినటువంటి జింబాబ్వే ఓడించింది. నిన్న శ్రీలంక కూడా కొంత స్కోర్ను కూడా చేసి ఓడించడం జరిగింది. సో ఎటకేలకైతే ఈరోజు వర్షం కారణంగా ఈ మ్యాచ్ రద్దయ్యడం జరిగింది. చెరొక పాయింట్ రావడంతో 6 పాయింట్లతో ఇప్పటికే జింబాబ్వే సూపర్ 8 చేరుకున్నది. సో ఇప్పటికే ఇందులో నమీబియా కూడా ఈ గ్రూప్ నుంచి నిష్క్రమించడం జరిగింది. ఆస్ట్రేలియా కూడా దీంతో ఈ రోజు జరిగినటువంటి ఈ వర్షం కారణంగా పూర్తిగా కూడా మ్యాచ్ రద్దయింది. కాబట్టి ఒక్క బాల్ కూడా పడలేదు. కాబట్టి సో మ్యాచ్ను రద్దు చేశారు. దీంతో సూపర్ 8 చేరుకోకుండా లీగ్ దశలోనే ఆస్ట్రేలియా ఇంటిబాట పట్టింది. సో 2 దేశాల్లో ఈసారి సంయుక్తంగా మ్యాచెస్ జరుగుతున్నాయి. ఇటు ఇండియాలో అండ్ శ్రీలంకలో జరుగుతున్నాయి. కాబట్టి పల్లెకెళ్ళలో జరిగినటువంటి ఈరోజు మ్యాచ్లో వర్షం కారణంగా మాత్రం మ్యాచ్ రద్దయింది. ఇటు ఆస్ట్రేలియా క్రికెట్ అభిమానులు కూడా కొంత నిరాశలో ఉన్నారు. ఎందుకంటే మంచి బౌలర్లు ఉన్నారు, పెద్ద టీము. సో ఛాంపియన్షిప్గా గత చాలా ట్రోఫీలు కూడా గెలుచుకున్నటువంటి ఈ టీము ఈ టోర్నీలో గ్రూప్ దశలోనే పోవడం కొంత ఆశ్చర్యానికి గురి చేసింది. కాబట్టి అందులో కీలక ప్లేయర్లు అయినటువంటి కమిన్స్, హెజిల్వుడ్ కూడా లేరనే చెప్పవచ్చు. సో మొత్తానికి అయితే జింబాబ్వేలో ఉన్నటువంటి ప్లేయర్స్ కూడా కొంత దూకుడుగా ఆడుతున్నారు. బ్యాటింగ్లోను బౌలింగ్లోను జింబాబ్వేకి సంబంధించినటువంటి ప్లేయర్స్ కూడా మంచి ప్రదర్శన కనబరుస్తున్నారు. కాబట్టి సూపర్ 8 చేరుకున్నారు. సూపర్ 8లో తర్వాత మళ్ళీ అంటే ఆస్ట్రేలియాకు మరొక మ్యాచ్ ఛాన్స్ ఉన్నా కూడా ఇక సూపర్ 8 నుంచి సూపర్ 8కు చేరుకోలేదు. మరొక మ్యాచ్ ఆడతారు, అది గెలుస్తారా ఓడతారా అనేది పక్కన పెడితే సో సూపర్ 8 చేరుకునే అవకాశాలు మాత్రం పూర్తిగా ఆస్ట్రేలియాకు లేవు. కాబట్టి సో ఇప్పటికే శ్రీలంక కూడా చూడాలి రేపు అంటే జరగబోయేటువంటి మ్యాచెస్ని బట్టి ఎట్లాంటి ఫలితాలు ఉంటాయనేది చూడాల్సింది. సో మొత్తానికైతే ఆస్ట్రేలియాకి ఇది ఒక చేదు అనుభవం అని చెప్పాలి. ఐసీసీ T20 వరల్డ్ కప్లో 2009లో జరిగితే మళ్ళీ 2026లో జరిగింది. అది పల్లెకెళ్ళలో ఉన్నటువంటి వేదికగా జరిగింది. సో గ్రూపు 8కు చేరుకోగానే ఈసారి అయితే ఈ వరల్డ్ కప్ నుంచి ఆస్ట్రేలియా నిష్క్రమించిందనే చెప్పాలి. ఓకే, థ్యాంక్ యూ అనిల్.